హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లోనే మనం బెస్ట్‌గా ఎలా క్యాష్‌ని ఆపరేట్ చేయాలనేది అయితే నేను క్లియర్‌గా చూపిస్తాను. ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే చేసాం. చాలా రోజులవుతుంది. దీనికోసం అయితే పార్ట్ 2 అయితే చేస్తున్నాను. ఇది చాలామంది అయితే ఓల్డ్ క్యాషెస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అయితే చాలా ఎక్కువ మంది అయితే ఈ క్యాషెస్‌ని అయితే యూజ్ చేస్తారు. ఈ క్యాషెస్‌లో మనం అయితే ప్లస్, మైనస్, డివైడెడ్, ఇంటూ ఇవైతే మనకు తెలుసు. కానీ ఇక్కడ సైన్, కాస్, సైన్ థీటా, సైన్ ఆల్ఫా, సైన్ హెచ్ ఆల్ఫా ఇలాంటివి అయితే మనకి ఇక్కడ కొన్ని అయితే వస్తాయి ఫ్రెండ్స్. వాటిని ఎలా మనం టైప్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం అయితే మీకు పై కావాలనుకుంటే షిఫ్ట్ కొట్టి ఇక్కడ ఈఎక్స్పీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ పై అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. ఇక్కడ పై అయితే వచ్చింది కదా, పై వచ్చిన తర్వాత ఈక్వల్ కొట్టి 3.14 అయితే మనకి ఇక్కడ వాల్యూ అయితే చూపిస్తుంది. ఇలా అయితే మనం అయితే పై వాల్యూని అయితే ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా పై వాల్యూని ఎంటర్ చేయొచ్చు. తర్వాత మనకి ఏమైనా సేవ్ చేసుకోవాలనుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2000 కాకుండా ఇక్కడ 816 ఉంది కదా, దీన్ని మనం సేవ్ చేయాలి. మనం ఎలా సేవ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ABCDEFGH అని ఇలా చూపిస్తున్నాయి కదా పైన అయితే. ఇలా చూడండి, మీరు అయితే క్లియర్ కనిపిస్తున్నాయి ఇక్కడైతే. దీనికి ఇలా క్లిక్ చేస్తే ఏ వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏ వచ్చింది కదా, ఏలో మనం ఏదో ఒక సమ్ వాల్యూని అయితే సేవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 860 అని వాల్యూని అయితే మనం సేవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా క్లిక్ చేయండి, ఏ క్లిక్ చేయండి, ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ వాల్యూ అయితే. ఇప్పుడు మనం ఏలో సేవ్ చేయాలన్నప్పుడు 860 ఈక్వల్ టు క్లిక్ చేద్దాం. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం అయితే ఇందులో వాల్యూని అయితే చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం బీలో వాల్యూ చూద్దాం. ఇలా వాల్యూస్ని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వాల్యూస్ని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సైన్ కాస్తే సైన్, లేకపోతే కాస్, లేకపోతే ట్యాన్ ఇలా చూపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సైన్ ఇన్వర్స్ కొట్టాలనుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ షిఫ్ట్ పై క్లిక్ చేయండి, సైన్ పై క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సైన్ ఇన్వర్స్ వచ్చింది. సైన్ ఇన్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 తీసుకుందాం. 10 తీసుకుంటే చాలా ఎక్కువ అంట. ఓకే, 1 తీసుకుందాం. మనం అయితే 1 తీసుకుంటే సైన్ ఇన్వర్స్ 1 ఈక్వల్ టు 98 ఫ్రెండ్స్. ఇప్పుడు సైన్ మరి సేమ్ షిఫ్ట్ కొట్టి కాస్ కొడితే కాస్ ఇన్వర్స్ వచ్చింది. తర్వాత షిఫ్ట్ కొట్టి తర్వాత ట్యాన్ కొడితే ట్యాన్ ఇన్వర్స్ వచ్చింది. ఇప్పుడు ట్యాన్ హెచ్ ఇన్వర్స్ మనకి ఎలా అడుగుతాయి ఇక్కడ ఫ్రెండ్స్. మనకి ట్యాన్ హెచ్ ఇన్వర్స్ అని అడిగినప్పుడు మనం ఎలా టైప్ చేయాలంటే ఫస్ట్ షిఫ్ట్ కొట్టండి, తర్వాత ఇక్కడ హెచ్వైపి అని ఎలా చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు సైన్ హెచ్ ఇన్వర్స్ కొడదాం అనుకుంటున్నారు, ట్యాన్ హెచ్ ఇన్వర్స్ కొడదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇందులో ఏ కావాలో వాటిల్లో మనం సైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ పై క్లిక్ చేద్దాం. సైన్ పై క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి క్లియర్గా చూపిస్తుంది కదా సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. అంటే మనకి ఎక్స్ అంటే ఇప్పుడు మన ఎక్స్ వాల్యూ అంటే మనం ఎంత ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇద్దాం. 1 అని ఇస్తే మనకైతే చూడండి 0.88151374 అని అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వాల్యూస్ అయితే మనం సైన్ ఇన్వర్స్, సైన్ హెచ్ ఇన్వర్స్, ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఇలా అయితే మనం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వాల్యూ అడుగుతారు ఫ్రెండ్స్, 10⁻³ అని అడుగుతారు. 10⁻³ అనేటప్పుడు మనం ఎలా టైప్ చేయాలి, 10⁻5 అన్నాడు అనుకోండి, అప్పుడు క్యాప్ పై క్లిక్ చేసి 5 పై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం 5 పై క్లిక్ చేస్తే అంటే 10⁻5 అనమాట. ఇలా క్లిక్ చేస్తే మనకి చూడండి 5 జీరోస్ అయితే వచ్చాయి కదా, ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 25 క్యాప్ 25 అని క్లిక్ చేస్తే మనకైతే ఇలా వాల్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. క్యాప్ అంటే మనకి ఇక్కడ పవర్ అని అర్థం ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్ అని చూపిస్తుంది కదా, ఈ క్యాప్ అంటే మనకి పవర్ అని అర్థం. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి క్యాప్ కొట్టలేం కదా. ఇప్పుడు మనం 20 పవర్లో 4 అని ఇచ్చామనుకోండి ఫ్రెండ్స్, 20⁻4 అని ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యాప్ 2 అంటే మనకి వాల్యూ 4. అదే 2 స్క్వేర్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు కూడా వాల్యూ అనేది 4. మనకి పవర్ అంటే పైన వచ్చే వాల్యూని మనం ఎంతతో డినోట్ చేయాలి అనేది అయితే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్క్వేర్ మాత్రమే మనం ఇవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 స్క్వేర్ అని ఇవ్వగలం. అదే 10⁵ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా చేయగలం. ఇక్కడ చూడండి 100 వచ్చింది కదా, చూసారా 100 వచ్చింది ఇక్కడ కూడా. మనకి ఇప్పుడు 10⁻³ అని ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, షిఫ్ట్ కొట్టి మనకి x² అని చూపిస్తుంది కదా, క్లారిటీ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. x² క్లిక్ చేస్తే మనకైతే క్యూబ్ వచ్చింది కదా,
క్యూబ్ పై ఈక్వల్ టు కొడితే 1000 అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. సేమ్ చూడండి, చూసారా ఇక్కడ కూడా 1000 వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకైతే చూస్తే మీకు 1000 అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం 3 కన్నా 4 కానీ 4 క్యాప్ కానీ 5 క్యాప్ కానీ అంటే 4 స్క్వేర్ కానీ అలా మనం ఎక్కువ వాల్యూస్ని 5 పవర్ కానీ 6 పవర్ కానీ ఇలా టైప్ చేసేటప్పుడు మనకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం 5 యూజ్ చేయొచ్చు, 6 యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 16 యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు క్యాప్ అనేది దానికైతే మనకైతే యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పై అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ మీకు తెలిసింది కదా. ఇప్పుడు మనం రీసెంట్గా చూసే ఆన్సర్ని అయితే ఆన్సర్ పై క్లిక్ చేసి ఈక్వల్ టు క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే ఆన్సర్ అయితే చూపిస్తుంది. ఈ ఆన్సర్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏబీసీలో సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అందులో సేవ్ చేయాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా వాల్యూ సేవ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ ఉంది కదా 0.112 అనే ఈ వాల్యూని మనం సేవ్ చేయాలనుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేయాలనుకుంటే 0.112 కదా, 112 అని ఈ వాల్యూని సేవ్ చేసి మనం షిఫ్ట్ క్లిక్ చేసి ఆర్సిఎల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆర్సిఎల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏబిసిడి అందులో మనం సేవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో సేవ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్యూ అయితే ఏలో సేవ్ అయిందని చూపిస్తుంది మనకి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, క్యాష్ని క్లోజ్ చేద్దాం. షిఫ్ట్ కొట్టి ఏసీపై క్లిక్ చేస్తే మనకైతే క్యాష్ అయితే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ క్యాష్ని అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ చూస్తే మనకి ఆన్సర్ అయితే ఇలా చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక వాల్యూని అయితే ఇంకో దాని వాల్యూతో ప్లస్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలన్నప్పుడు ఆన్సర్లో చూపించదు ఫ్రెండ్స్, మనకైతే చూపించదు. ఇప్పుడు మనకి ఎలా కావాలి, ఇప్పుడు మనకి ముందు మనం ప్రెజెంట్ యూజ్ చేసిన వాల్యూ అయితే ఇక్కడైతే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఇందాక సేవ్ చేసిన వాల్యూ ఎలా చూస్తాం, ఇప్పుడు ఏసీ క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ 2211 చూపిస్తుంది. మనం ఇందాక ఎంత సేవ్ చేస్తాం, 0.112 అయితే సేవ్ చేసాం కదా. ఇప్పుడు 0.112 మనం ఎలా చూడాలంటే ఇక్కడ ఏబీసీలో మనం ఎందులోనైనా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్సీఎల్ ఉంది కదా, ఆర్సీ పై క్లిక్ చేసి ఇక్కడ ఏ మీద క్లిక్ ఎందులో సేవ్ చేస్తారని అడుగుతుంది. ఏలో సేవ్ చేసాం కాబట్టి ఏలో సేవ్ చేసింది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 0.112 అయితే చూపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం ఏ వాల్యూని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉందనుకోండి, 5000 ఓకే 500ని షిఫ్ట్ క్లిక్ చేసి ఆర్సీఆర్ క్లిక్ చేసి బీ పై క్లిక్ చేసామంటే ఇది మీలో అయితే సేవ్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం అయితే ఆర్సీఎల్ క్లిక్ చేసి బీ పై క్లిక్ చేసాం అనుకోండి, బీ పై క్లిక్ చేసి చూడండి 500 అయితే వస్తుంది కదా. ఇలా అయితే మనం అయితే సేవ్ చేసుకున్న వాల్యూస్ అయితే ఇక్కడ ఏబీసీలో మనం అయితే ఎందులోనైనా సేవ్ చేసుకోవచ్చు. ఏ నుంచి ఎఫ్ వరకు మనం ఎందులోనైనా సేవ్ చేసుకోవచ్చు. ఇందులో వై కూడా ఉంటుంది, ఎక్స్ కూడా ఉంటుంది, ఎం కూడా ఉంటుంది. ఇల్లు కూడా మనం కావాలంటే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకోసం డెమో కోసం ఇక్కడ ఒక వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని నేను టైప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అనేది అయితే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే మనకి చూడండి ఫ్రెండ్స్ 45.13 అని చూపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఆ వాల్యూని ఎలా అయితే ఇక్కడ టైప్ చేస్తాను. చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా, ఈ ఆన్సర్ని ఎలా మనం చేయాలనేది అయితే ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. 45.8 చూడండి 183 ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వాల్యూ అయితే మనకు ఉంది కదా, ఈ వాల్యూని మనం ఫస్ట్ ఏలో సేవ్ చేద్దాం ఫ్రెండ్స్. చూసాం కదా ఫ్రెండ్స్, ఏలో సేవ్ చేసాం. మనం దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని తీయాలి. ఫస్ట్ ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని తీసేసి బై 700 ఉంది కదా, ఈ వాల్యూ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు దీన్ని పక్కన పెట్టాలి. తర్వాత 2 into 47 ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రెండింటిని చేసి ఆ వాల్యూని పక్కన పెట్టి ఆ వాల్యూ బై ఈ వాల్యూ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకైతే ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ యూస్ చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఆ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇండివిజువల్గా చేయాలి ఫ్రెండ్స్. ప్రతిదానికి ఇండివిజువల్గా చేయాలి. దాని గురించి అయితే నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏలో అయితే నేనైతే సేవ్ చేశాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూని అయితే మనం అయితే ఏలో సేవ్ చేసాం. చూడండి ఏలో క్లిక్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాల్యూని కూడా మనం చేద్దాం. ఈ వాల్యూ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వాల్యూని కూడా మనం బీలో సేవ్ చేసాం. చూడండి బీలో సేవ్ చేసాం. ఫస్ట్ ఏలోని వాల్యూ ఇది, తర్వాత ఇది బీలోని వాల్యూ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చూపించారు చూడండి, ఏ మైనస్ బి. మనం ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఏ మైనస్ బి ఇలా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మనకి ఎంత వచ్చింది వాల్యూ చూసుకోండి ఫ్రెండ్స్, 407.3316 అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ వాల్యూని మనం
ఇప్పుడు ఏబీని క్యాన్సిల్ చేసి ఏలో సేవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఏలో సేవ్ చేసాం అంటే ఈ వాల్యూ మనకి టోటల్ వాల్యూ అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనకి బి వాల్యూ ఎంత తెలుసు కదా ఫ్రెండ్స్, 700 అంటే ఏ బై 700 చేస్తే మనకి ఎంత వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్ చూసుకోండి, 0.581 అయితే మనకైతే వాల్యూ అయితే వచ్చింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్యూని మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఏలో సేవ్ చేద్దాం ఫ్రెండ్స్. చూసాం కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏలో అయితే సేవ్ చేస్తాం. ఏ అయితే మనకి ఈ ఫస్ట్ వాల్యూ, ఇప్పుడు సెకండ్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ సెకండ్ వాల్యూ మనకి ఏం చెప్పాడు, పై ఫస్ట్ ఇంటూ చేయాలి అంటే 2 × 41.822 ఇది కదా ఫ్రెండ్స్ వాల్యూ అయితే. ఈ వాల్యూని మనం ఫస్ట్ చేద్దాం అంటే మనకి ఎంత వచ్చింది, 95.45 అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ వాల్యూని మనం ఫస్ట్ బీలో సేవ్ చేసేద్దాం. బీలో సేవ్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని వాల్యూస్ని రాసుకోవడం కన్నా మనకి ఇదైతే సింప్లిఫైడ్గా ఉంటుంది కదా, దానికోసం అయితే నేను ఇక్కడైతే చెప్తున్నాను. ఫస్ట్ మనం బి తీసుకుందాం. బి బై మనకి ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు, 386.34 ఇచ్చాడు కదా, దాన్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఇలా ఎంటర్ అయితే చేస్తాం కదా ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఎంత వచ్చింది, 0.24 వచ్చింది కదా, దీన్ని మనం బీలో సేవ్ చేసేద్దాం. ఓకే, బీలో సేవ్ చేస్తాం. ఇప్పుడు ఏ వాల్యూ అంటే ఏ వాల్యూ అనేది ఇక్కడ టోటల్ ఈ ఫస్ట్ ఫిగర్ అంటే ఇందులో ఉంది కదా ఫ్రెండ్స్, 45 ఇది మైనస్ ఇది మొత్తం చేస్తే మనకి వాల్యూ అంతే. వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్ అంటే చూడండి, 0.58 అయితే మనకి అయితే వాల్యూ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇది మొత్తం ఏ అనుకుంటాం ఫ్రెండ్స్, ఇది మొత్తం బి అనుకుంటాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకి షిఫ్ట్ కొట్టి ఆర్సిఎల్ మీద క్లిక్ చేస్తే మనకి బి అయితే బి వస్తుంది, ఏ అయితే ఏ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్సిఎల్ ఏ మీద క్లిక్ చేస్తే ఇది ఏ వాల్యూ, ఇది ఆర్సిఎల్ బి మీద క్లిక్ చేస్తే ఇది బి వాల్యూ ఫ్రెండ్స్. డేట్ అన్నాడు ఇక్కడ కరెక్ట్ చూస్తే ప్లస్ అన్నాడు కదా ఫ్రెండ్స్, అంటే ఏ ప్లస్ బి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఏ మీద క్లిక్ చేయండి, ప్లస్ క్లిక్ చేయండి ఇక్కడ, తర్వాత సేమ్ బి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి క్లియర్గా చూడండి, మీరు ఆన్సర్ అయితే ఎంత వచ్చింది, 0.829 అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాల్యూని అయితే మీరు చూడండి ఇక్కడ క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్, ఫోకస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 0.82 చూసుకోండి ఫ్రెండ్స్, కంపేర్ చేయండి ఒకసారి వాల్యూని అయితే చూసుకొని మీకైతే వాల్యూ అయితే కరెక్ట్గా వచ్చింది కదా. జస్ట్ పాయింట్స్లో కూడా మనకైతే పాయింట్స్ 0.829 అయితే వచ్చింది. మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 0.829 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి ఒక దగ్గర రాసుకొని, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి ఒక దగ్గర రాసుకొని, ఇలా మొత్తం ప్రాసెస్ చేయకుండా మనం క్యాష్యూలోనే సేవ్ చేసుకుంటూ వాల్యూస్ని సేవ్ చేసుకుంటూ మనం ఈజీగా అయితే సాల్వేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా క్యాలిక్యులేషన్ అయితే మనం మొత్తం అయితే మన క్యాష్యూలో అయితే మన సైంటిఫిక్ క్యాష్యూలో అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనం ఇంకా సేవ్ చేసుకొని ఇలా ప్రాసెస్ అయితే మనకి చూసారు ఫ్రెండ్స్, నోట్లో కూడా అయితే ఆన్సర్ అయితే తప్పు రాలేదు. దీనికోసం అయితే మీరైతే ఈ సైంటిఫిక్ క్యాష్యూని అయితే ఇలా యూజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నోట్లో కూడా వాల్యూ అయితే కరెక్ట్గా అయితే వచ్చింది. మీరు కూడా సింప్లిఫై చేసి తీసుకుని ఇలా అయితే ఆన్సర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటూ